సినీ హీరో అల్లు అర్జున్ వివాదం అనూహ్య మలుపులు తిరుగుతోంది. సీఎం రేవంత్ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేయడం, దానికి స్పందించిన అల్లు అర్జున్ మీడియా సమావేశం నిర్వహించారు. దీంతో పోలీసులు సైతం వీడియోల ద్వారా సంధ్యా థియేటర్లో ఏం జరుగుతుందో వివరించారు. అయితే అల్లు అర్జున్ బెయిల్ నిబంధనలను ఉల్లంఘించారని, ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ ఈరోజు హైకోర్టులో పిటిషన్ వేసేందుకు పోలీసులు నిర్ణయించారు. అల్లు అర్జున్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించడాన్ని హైదరాబాద్ నగర పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. బెయిల్ నిబంధనలను ఉల్లంఘించి దర్యాప్తును ప్రభావితం చేసేలా మాట్లాడారని భావిస్తున్నారు. దీంతో ఆయన బెయిల్ను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేయడానికి పోలీసులు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ కు వచ్చే నెల 21 వరకు మధ్యంతర బెయిల్ ఇస్తూ విచారణలో పోలీసులకు సహకరించాలని అర్జున్ ను హైకోర్టు ఆదేశించింది. జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న అర్జున్ హైకోర్టు ఆదేశాలతో విడుదలైనప్పటికీ కేసుకు సంబంధించిన విషయాలను బహిరంగంగా మాట్లాడకూడదని న్యాయ నిపుణులు గుర్తు చేస్తున్నారు. రేవతి మృతి విషయం ఎవరూ తనకు చెప్పలేదని, తన వ్యక్తిత్వ హననం జరుగుతోందని అల్లు అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు. కేసు విచారణలో ఉన్న సమయంలో దానికి సంబంధించిన విషయాలపై అర్జున్ బహిరంగంగా మాట్లాడడం తప్పని పోలీసులు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అర్జున్ కు ఇచ్చిన మధ్యంతర బెయిల్ను రద్దు చేయాలంటూ చిక్కడపల్లి పోలీసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు పోలీసుల పిటిషన్ కోర్టులో చోటు చేసుకునే పరిణామాలపైన ఆసక్తి కొనసాగుతోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ పరిణామాల తర్వాత అల్లు అర్జున్ నిర్వహించినటువంటి సమావేశాలు, మీడియా ముందుకొచ్చి అతను మాట్లాడినటువంటి తీరు, వరుసగా ఈ కండిషన్ బెయిల్ పై, మధ్యంతర బెయిల్ పై ఉండగానే సినీ ప్రముఖులందరూ కూడా ఇంటికి చేరుకొని ఏదో తీవ్రంగా జరగరానటువంటి నష్టం జరిగినట్టుగా కూడా వరుసగట్టి క్యూ కట్టడంపై చూస్తూ ఉంటుంటే ఇదంతా ఉల్లంఘన కిందకి వస్తా ఉందంటూ భావించినటువంటి హైదరాబాద్ పోలీసులు ఈ రోజు చిక్కడపల్లి పోలీసులు ఇప్పటికే ఆ పూర్తి లీగల్ ఒపీనియన్ తీసుకొని దాని ద్వారా పిటిషన్ రూపంలో అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ ని రద్దు చేయాలంటూ కూడా ఈ రోజు కోర్టుని ఆశ్రయించేటువంటి అవకాశం కనబడతా ఉంది. అతను మాట్లాడినటువంటి తీరులో పోలీసుల దర్యాప్తుని ప్రభావితం చేసే విధంగా ఉంది. పోలీసుల దర్యాప్తుకి కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదంటూ కూడా తను ప్రస్తావనకు తీసుకురావడము, ఈ విషయాలన్నీ కూడా పోలీసులు ఎప్పటికప్పుడు అల్లు అర్జున్ ఏ ఉద్దేశంతో మాట్లాడుతా ఉన్నాడు, మధ్యంతర బెయిల్ పైన ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ రకంగా సొసైటీలో కానీ, మీడియా ముందుకు కానీ, లేదా ఇన్వెస్టిగేషన్ పై ప్రభావం చూపే విధంగా మాట్లాడినా చట్టపరంగా ఏ రకంగా ముందుకు వెళ్ళొచ్చు అనే దానిపై కూడా పోలీసులు దీన్ని లీగల్ ఒపీనియన్ తీసుకొని ఇప్పటికే చిక్కడపల్లి పోలీసులు ఒక పిటిషన్ ని కూడా తయారు చేసి మరి కాసేపట్లో నాంపల్లి కోర్టులో, హైకోర్టులో వీళ్ళు ఒక పిటిషన్ దాఖలు చేసేటువంటి ఆలోచనలు కనబడతా ఉంది. నేను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా చాలా స్పష్టంగా ముందు ఏం జరగబోతా ఉందో చూడండి, ఇప్పుడే ఎందుకు తొందరపడతా ఉన్నారని ఒక హింట్ ఇచ్చాడంటే అల్లు అర్జున్ విషయంలో ఇంకో స్టెప్ తీసుకోబోతా ఉన్నారు హైదరాబాద్ పోలీసులు అనేది కూడా నేను హైదరాబాద్ సిపి మీడియా సమావేశంలో చెప్పినటువంటి విధానాన్ని చూస్తూ ఉంటుంటే త్వరలో వాళ్ళు కోర్టుని అప్రోచ్ అయ్యి కోర్టులో అల్లు అర్జున్ కి ఇచ్చినటువంటి బెయిల్ ని రద్దు చేయాలన్నట్టుగా కూడా హైదరాబాద్ పోలీసులు ముందు నుంచే ప్లాన్ చేస్తా ఉన్నారు. అది నేను హైదరాబాద్ సిపి హింట్ ఇవ్వడము, ఈ రోజు పోలీసు ఉన్నతాధికారి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా చిక్కడపల్లి పోలీసులు కోర్టుని ఆశ్రయించి కోర్టులో పిటిషన్ దాఖలు చేసి కొన్ని మధ్యంతర బెయిల్ పై ఉన్నటువంటి వ్యక్తి ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు, ఈ ప్రభావం చూపే విధంగా ఎక్కడ వ్యవహరించాడు, ఏ సందర్భంలో వ్యవహరించాడు అనే వివరాలన్నీ కూడా పోలీసులు ఈ రోజు గ్రౌండ్స్ అన్ని కూడా ప్రిపేర్ చేసి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత కోర్టు ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మధ్యంతర బెయిల్ పై ఉన్నటువంటి వ్యక్తి ఇలా వ్యవహరించకూడదు, ఇలా మీడియా సమావేశాలు ఏర్పాటు చేయకూడదు, ఇలా రాజకీయ పరమైనటువంటి వాటికి ఈ రంగురుద్ది దాన్ని ఇంకాస్త ఉధృతంగా చేసేటువంటి ప్రయత్నం చేయకూడదు అనేది కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లిన తర్వాత కోర్టు దీనిపై తప్పనిసరిగా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. సడన్ గా అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ ని రద్దు చేసి అతనికి జైలుకి తరలించాలంటూ మాత్రం హైకోర్టు ఆదేశాలు ఇస్తే ఇమీడియట్ గా అల్లు అర్జున్ ని పోలీసులు అదుపులోకి తీసుకొని మళ్లీ తిరిగి చెంచల్గూడ జైలుకి తరలించేటువంటి అవకాశం ఉంటుంది. వీటి కోసమే పోలీసులు మధ్యంతర బెయిల్ పై ఉన్నటువంటి వ్యక్తి సాధారణంగా కనిపించకుండా కోర్టు చెప్పిన విధంగా వ్యవహరించాలి, నడుచుకోవాలి, సొసైటీలోకి రాకూడదు, ఎవరిపైన ఈ కామెంట్స్ చేయకూడదు అంటూ కూడా లీగల్ షరతులు ఉన్నప్పటికీ అల్లు అర్జున్ అవి పాటించకపోవడంతో పోలీసులు ఈ 4 వారాల పాటు అల్లు అర్జున్ బయట ఉంటే డెఫినెట్ గా ప్రభావితం చేసి ఈ కేసులో తనకు సంబంధం లేనట్టుగా కూడా అతను పూర్తిగా పోలీసుల పైన నెట్టేసేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉన్నాడు. ఇప్పటికే
థియేటర్ లో ఉన్న సందర్భంగా ఒక మహిళ చనిపోయింది, తొక్కిసలాట జరిగిందని ఒక విషయం తమకు పోలీసులు తెలియజేయలేదంటూ అల్లు అర్జున్ మొన్నటి సమావేశంలో ఆ వివరాన్ని తెలియజేయడము, నిన్న పోలీసులు నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో ఏసీపీతో కలిసి డీసీపీ అల్లు అర్జున్ థియేటర్ లోపలికి వెళ్లి అరగంట ముందుగానే చెప్పి థియేటర్ లోపల నుంచి అల్లు అర్జున్ బయటికి తీసుకొస్తున్నటువంటి ఫుటేజ్లను కూడా బయట పెట్టారు. కాబట్టి ఇదే సాక్ష్యం కిందికి బేస్ చేసుకొని అల్లు అర్జున్ తమకు పోలీసుల సమాచారం ఇవ్వకుండా సమాచారం ఇచ్చానని తప్పుడు ఈ వాగ్దానాలు చేస్తా ఉన్నారు హైదరాబాద్ పోలీసులు అంటూ కూడా అల్లు అర్జున్ ఆ విషయాన్ని ఎత్తి చూపడంపై మాత్రం పోలీసుల తీరుని ఎండగట్టినట్టు పోలీసుల అయితే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో చాలా పరిమితంగా మాట్లాడినటువంటి పరిస్థితి. పదే పదే మీడియా క్వశ్చన్స్ అడిగినప్పుడు కూడా మీడియా ప్రతినిధులు తాను ఎక్కువగా మాట్లాడకూడదు అంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేయడానికి కూడా మనం చూస్తాం. ఇంటరప్షన్ వద్దు, నేను ఒకటి మాట్లాడిపోయి ఒకటి మాట్లాడినా కూడా ఇబ్బంది అవుతుందంటూ కూడా ఆయన వివరించారు. పక్కన అడ్వకేట్ ను కూడా పెట్టుకొని మాట్లాడారు కదా. అయినప్పటికీ కూడా ఎంతవరకు పోలీసుల వాదన కోర్టులో లెగ్గే అవకాశం ఉందనుకోవాలి రేవతి? అల్లు అర్జున్ మీడియా సమావేశం కంటే ముందే రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా జరిగినటువంటి అన్ని వివరాలు అక్కడ ప్రజలందరికీ తెలిసే విధంగా అసెంబ్లీలో దానిపై చర్చించడం జరిగింది. అల్లు అర్జున్ పోలీసులు వేడుకున్నారు. 2-3 సార్లు ఏసీపీ స్థాయి అధికారి వెళ్లి అల్లు అర్జున్ తో కలిసే ప్రయత్నం చేసినా వారి సెక్యూరిటీ సిబ్బంది అల్లు అర్జున్ ని కలవనీయకపోవడము, మళ్ళీ డీసీపీ స్థాయి అధికారి వెళ్లి అల్లు అర్జున్ కి చెప్పినా అక్కడి నుంచి అతను లేచి బయటికి రాకపోవడము, ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అతను పబ్లిక్ ని ఉద్దేశించి చేతులు ఊపుకుంటూ పొలిటికల్ ప్రచారం చేసుకునేటువంటి ప్రయత్నం చేశాడన్నట్టు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విషయాన్ని తెలియజేశారు. దీనిపైన అల్లు అర్జున్ కౌంటర్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కన్ను పోయింది, కాలు పోయింది అంటూ ఒక వ్యక్తి అంటా ఉన్నాడు. ఇది చాలా బాధాకరంగా ఉంది అంటూ కూడా డైరెక్ట్ గా రేవంత్ రెడ్డినే ఉద్దేశించి అల్లు అర్జున్ మాట్లాడినటువంటి విధానం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కరెక్టేనంటూ కూడా పోలీసులు నిన్న మీడియా సమావేశంలో అల్లు అర్జున్ ఎన్ని గంటలకు లోపలికి చేరుకున్నాడు, ఎన్ని గంటలకు ఈ ఘటన జరిగింది, ఆ తర్వాత ఏసీపీ స్థాయి అధికారి వెళ్లి చెప్పినా వినప్పటికీ డీసీపీ వెళ్లి మీపై కేసు నమోదు చేయాల్సి వస్తుంది, మిమ్మల్ని లోపడేయాల్సి వస్తుందని చెప్పినప్పుడు సినిమా అరగంట ముందుగానే తను బయలుదేరి అక్కడి నుంచి తిరిగి పోలీసులు చెప్పి అల్లు అర్జున్ ని తీసుకెళ్తున్నటువంటి టైంలో మళ్ళీ అతను రూఫ్ టాప్ పైకి ఎక్కి మళ్ళీ ప్రచారం చేస్తున్నటువంటి ఈ విషయాలు, ఈ వీడియోలన్నీ కూడా పోలీసులు ఈ ఫుటేజ్ అంతా కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీనిపై పోలీసులు ఈ రోజు అల్లు అర్జున్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు, ఇక్కడ జరిగినటువంటి పరిణామాలు అన్నింటిని ఉద్దేశించి కూడా ఈ పిటిషన్ దాఖలు చేసి అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ ని ఇమీడియట్ గా రద్దు చేయాలంటూ మాత్రం ఈ రోజు కోర్టును అప్రోచ్ అయ్యి అతని బెయిల్ రద్దు చేసే విధంగా మాత్రం పోలీసులు వాదనలు వినిపించేటువంటి అవకాశం ఉంది.